హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. కడాయి పెట్టుకొని 3 స్పూన్ల అట్లా ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయినాక గరం మసాలాలు వేసుకుందాం. చెక్క, లవంగ, సాజీరా మొత్తం వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకున్నాక 2 పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఈ మూడుని మంచిగా 2 నిమిషాలు అట్లా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. వేసుకున్నాక కలుపుకుందాం. 2 నిమిషాలు అట్లా కలిపేసుకున్నాక పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక ఫస్ట్ నేను 4 టమాటాలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నా పేస్ట్ లాగా. ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఇందులోకి మనం వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము, అడుగంటుతుంది. కలిపిన తర్వాత నేను 2 గ్లాసులు రైస్ ముందే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. మొత్తం ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయినాక కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ అట్లా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుందాం. ఇంకొకసారి గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాక మొత్తం మూడుని మంచిగా కలిపేసుకుందాము. మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. మనం ఇళ్ళకు రైస్ వేసుకొని కలుపుకుందాం. మొత్తం కలిపేసుకుందాం. కింది నుంచి మొత్తం కలిపేటట్టు వేసుకున్నాక కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉంచుదాం. 2 నిమిషాల తర్వాత అయితే టమాటా రైస్ రెడీ. ఫ్రెండ్స్, ఈ టమాటా రైస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.